వెల్కమ్ బ్యాక్ 10 గంటలకు శాసనసభ శాసన మండలి ప్రారంభమవుతాయి. ఉభయ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదిక టేబుల్ ఇస్తారు. ఇక మంత్రి కొండా సురేఖ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదిక టేబుల్ ఇస్తారు. కృష్ణా జలాల వివాదంపై ప్రభుత్వం చర్చ చేపట్టే అవకాశం ఉంది. ఇక ఇవాల్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి. సాయి మాధవి, మూడవ అసెంబ్లీ సెషన్ మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏజెండా అంతా కూడా చెప్పారు. మొన్న ఏదైతే ఇటు శాసనసభలో శాసన మండలిలో బడ్జెట్ను ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారో దానిపైన మొదటగా చర్చ ప్రారంభిస్తారు. చర్చ ప్రారంభించే ముందు ఏదైతే ఇటీవల అటన్ మరణం చెందిన మాజీ దివంగత ఎమ్మెల్యేలకు సంబంధించిన సంతాప తీర్మానం కూడా ఇటు సభలో ప్రవేశపెట్టబడున్నారు. అనంతరం ఈ బడ్జెట్పై ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బడ్జెట్పై ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది, డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. కానీ ఇవాళ పెట్టిన బడ్జెట్లో తీవ్రంగా రైతులకు అన్యాయం చేశారని చెప్పేసి దుయ్యబట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే దానిపై కూడా ప్రత్యేకంగా చర్చలో మరోసారి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తున్నారు. అంతేకాకుండా ఏదైతే అమలుకు నోచుకోలేని 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలకు సైతం కనీసం నిధులు కేటాయించకపోవడం పట్ల కూడా ఇప్పటికే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సభలో చర్చించే అవకాశం ఉంది. వాటిపై నిధులు ఎలా మీరు రేపు పొద్దున నిధులు ఎలా సమకూరుస్తారు, ఎలా అరువులను గుర్తిస్తారు, వారికి ఎలాంటి పథకాలు అందజేస్తారు, అసలైన అరువులు ఎవరని మీరు తెలుస్తారు, ఎట్లా తెలుస్తారు అనే అంశంపై స్పష్టత ఇవ్వడానికి కూడా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టనున్నారు. అంతేకాకుండా ఇటు సాగునీటి రంగానికి సంబంధించి ఇప్పటికే అనేక మార్లు ఒక చర్చ తీసుకొస్తుంది బీఆర్ఎస్ పార్టీ. పదే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఎన్నడూ కూడా కేఆర్ఎంబి కావచ్చు, కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రిత్వ శాఖకు తలొగ్గని బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లోనే 2 ప్రాజెక్టులను దారాదత్తం చేసిన దానిపై కూడా ఇవాళ సభలో నిలదీయనున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒకవేళ ప్రభుత్వం ఏదైనా శ్వేతపత్రం విడుదల చేసి ఆ శ్వేతపత్రంలో దానికి కూడా ఇప్పటికే సమాధానం ఇచ్చేందుకు కూడా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే కేఆర్ఎంబిని ఎలా దారాదత్తం చేశారు, ఎందుకు దారాదత్తం చేయాల్సిన వచ్చిన పరిస్థితులను కూడా ఈ సందర్భంగా వివరించే అవకాశం ఉంది. అంతేకాకుండా బడ్జెట్లో అనేక అటు ఏదైతే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ్ లక్ష్మి వంటి పథకాలకు గొప్పగా చెప్పారు ప్రచారంలో. మేము వారు ఇచ్చే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మే కాదు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఆ తులం బంగారం కాదు కానీ కనీసం షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మికి కూడా నిధులు కేటాయించని పరిస్థితి. అంతేకాకుండా గతంలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతికి అనేక నిధులు కేటాయించారు. ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్లారు బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి కూడా నిధులు కేటాయించలేదు. వాటిని ఎలా కొనసాగిస్తారు అనే అంశాలపై కూడా వాళ్ళు లేవనెత్తనున్నారు. ఇటు విద్యారంగానికి సంబంధించి కూడా గతంలో కంటే తక్కువగా నిధులు కేటాయించారు. ఇటు వైద్య రంగానికి సంబంధించి కూడా నిధులు పెద్దగా కేటాయించలేదు. దీనివల్ల ఇప్పటికే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీటన్నింటికీ సభా వేదికగా చర్చించాలని చెప్పేసి కోరనున్నారు ఇటు బీఆర్ఎస్ నేతలు. అయితే ఇప్పటికే అనేక అంశాలను ఇటు మీడియా సాక్షిగా అనేక అంశాలను కూడా లేవనెత్తారు. వీటన్నిటికీ ఎలా వారు అనుకూలంగా సమాధానం చెప్తారా లేదా అనే దానిపై కూడా ఇవాళ ఉత్కంఠ నెలకొంది. అయితే ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తొక్కిపెట్టేందుకే అనేక అంశాలను ఇవాళ తీసుకొస్తున్నారే తప్ప సభను పక్కదో పట్టించేందుకే అనేక కారణాలను చూపి ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మాట్లాడనీయకుండా చేస్తున్నారు సభలో అని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది. అయితే ఇవన్నింటికీ ఇవాళ మరింతగా అసెంబ్లీ వేదిక కానుంది. అయితే సభలో ఎలాంటి చర్చ జరుగుతుంది, సభలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, బడ్జెట్లో ఎలాంటి లోపాలను వీటన్నింటిపైన కూడా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. సాయి మాధవి. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.